ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಆನೋ ಭದ್ರಾಃ ಕ್ರತೋಯಂತು ವಿಶ್ವತಃ. లెట్ నోబల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీవేర్. మనకు అన్ని మూలల నుంచి పవిత్రమైన ఆలోచనలు వచ్చుగాక. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సోదర విశ్వనాథరాజు గారు విద్యాక్షేత్రంలో గురువు అనిపించుకునే జొతకి ఆధ్యాత్మిక గురువులై మనకందరికీ పరిచయమైనారు. వాళ్ళ ఆధ్యాత్మిక మార్గదర్శనంలో మనం ఎన్నో దినాలుగా నడుస్తూ వచ్చాం. ఈరోజు వాళ్ళను స్మరించుకునే ఒక విశేషమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఇక్కడ అందరి కార్యకర్తలకు నేను నమస్కరిస్తున్నాను. ఇక ఒక స్టేట్మెంట్ ఉంది కన్నడంలో, ಅಲ್ಲಿದೆ ನಮ್ಮ ಮನೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದೆ ಸುಮ್ಮನೆ. అక్కడుంది మా ఇల్లు, ఇక్కడ వచ్చాను నేను ఊరికే వచ్చాము మనమంతా. ఏదైనా చేయాలి కదా, మనం అందరికీ ఒక జవాబుదారీ ఉంది. వ్యవసాయదారులుగానో, శిక్షకులుగానో, న్యాయవాదులుగానో, అథవా వంట చేసే గృహిణిగానో ఏదో ఒక కర్తవ్యం ఉంది, దాన్ని చేయాలి. ఊరికే రాలేదు మనమంతా. ఊరికే వస్తే ఎన్నిసార్లు వస్తుంటాము? కైవారం నారాయణప్ప గారు చెప్తారు, యుగములు 1,00,000 ప్రాణానికి చావు లేదు, చచ్చును ఘటము. ప్రాణము వచ్చును ఎప్పటి వలనే నాద బ్రహ్మానంద నారాయణ కవిని. అంటే 1,00,000 యుగాలైనా ఈ జీవాత్మ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. చావు ఎవరికప్ప అంటే చచ్చును ఘటము. ఈ శరీరం మాత్రం చనిపోతూ ఉంటుంది, ప్రతిసారి శరీరం చనిపోతూ ఉంటుంది. జీవాత్మ యుగాలైనా వస్తూనే ఉంటుంది అని నారాయణప్ప గారు రాస్తారు తత్వంలో. ఇక్కడ మనం కూడా అంతేనే. అలాగే రావడం పోవడం ఉంటే అల్లిదే నమ్మమనే ఇల్లిగే బంది సొమ్మనే అన్నట్టే ఊరికే వచ్చినాము, పోతూ ఉంటాం. ఇక మనలో కొందరు ఏదో వాళ్ళు చెప్పినారప్ప, అట్లా వస్తుంటాను పోతుంటానులే, ఏం సాధన ఏం చేసే జవాబుదారు లేదు అని ఒక్కొక్కవారు. ఇంకోరు ఉంటారు, ఏదైనా సాధించాలి. మా నాన్న ఎంత బంగారు సంపాదించాడో, ఎంత ఆస్తి సంపాదించాడో, ఎంత పొలాన్ని సంపాదించినాడో, నేను దాన్ని 2 చేయాలి. ఇది ప్రాపంచిక సాధన. అది కూడా ఉంది మనలో. ఆ ప్రాపంచిక సాధన ఏమైనా జొతికి ఆధ్యాత్మికంగా మార్గదర్శనం ఏమైనా చిక్కితే అలాంటి వాళ్ళకి అది కొంచెం ఉపయోగం కావచ్చు. తీరా ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయేది సాధన కాదు. ఇక ఇంకో మాట ఉంది, ఏమంటే ఊరకెరారు మహానుభావులు అని ఒకటి ఉంది. కొందరు ఊరికే రారు. కైవారం నారాయణప్ప గారు చెప్పినట్టు యుగములో 1,00,000 ప్రాణానికి చావు లేదు. అట్లా కాకుండా నేను వచ్చినాను, భగవంతుని యోజనంలో నేనేదో చెయ్యాలి, సాధన చెయ్యాలి. ఏ సాధనది? భగవంతుడు ఆశించినట్టు తనదే అంశమైన నేను మళ్ళీ భగవంతునిలో చేరుకోవాలి. అదే సాధన. అలాంటి సాధన చేసిన వాళ్ళలో మనకందరికీ తెలిసినట్టు, హిందూ తత్వశాస్త్రంలో మనం తెలుసుకున్నట్టు వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి, అనేక మహర్షులు, అంతేకాకుండా శంకరాచార్యులు,
మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, బసవಣ್ణ గారు, ఎందరో మహానుభావులు ఈ జగత్తులో పుట్టి అనేకమైన సాధనలు చేసినారు. అలాంటి సాధన చేసిన వాళ్ళలో సోదర విశ్వనాథరాజు గారు మనకందరికీ ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక మార్గదర్శకులు. వాళ్ళు కూడా ఆ ఎందరో మహానుభావుల కోముకు చెందినవారు, బాగా సాధన చేశారు. వాళ్ళకి చిన్నతనంలోనే ఆధ్యాత్మిక మార్గదర్శనం కూడా చిక్కింది. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నగారు వాళ్ళంతా శిక్షకులు, ఆధ్యాత్మిక క్షేత్రంలో పనిచేసిన వాళ్ళు. అలాంటి కుటుంబంలో పుట్టినందుకు వాళ్లకు ఆ ఆధ్యాత్మిక బ్యాక్గ్రౌండ్ ఉండింది. అందుకే చిన్నతనంలోనే హై స్కూల్ చదివేటప్పుడునే వాళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గం తట్టు వాళ్ళ మనస్సును పెంచుకున్నారు. ఉద్యోగం చిక్కిన తర్వాత మనకందరికీ తెలిసినట్టు వాళ్ళు అదేదో డిపార్ట్మెంట్లో చేరి అళతలు తూకాలు డిపార్ట్మెంట్లో అది మోసము అని తెలిసినప్పుడు దానికి రాజీనామా ఇచ్చేసి, ఎవరు ఉద్యోగం చిక్కితే రాజీనామా ఏమో మనం అందరికీ తెలుసు. అది న్యాయమో ధర్మమో అధర్మమో సత్యమో అసత్యమో మనం దాని గురించి నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఇక బాగా సుఖంగా బతకగలను అనుకుంటాము. అయితే వాళ్ళు అలా అనుకోలేదు. ఇదేదో మోసం నడిచేట్లదే, దీంట్లో నాకు వద్దునే ధైర్యంగా రాజీనామా ఇచ్చేసి ఇక్కడికి వచ్చినట్టు మనకందరికీ తెలుసు. ఇక్కడ కూడా ఏదో ఉద్యోగము హై స్కూల్లో లెక్కలయ్యవారుగా చేరుకున్న తర్వాత కూడా వాళ్ళు ఆధ్యాత్మిక సాధనను ముందువరించారు. ఇక్కడ కొందరిని ఒక సంస్థ చేసుకొని భగవద్గీత, భాగవతము, ఉపనిషత్తులపైన ఎన్నో విచారాలు ఆ సమాన మనస్కులతో చేరి విమర్శలు చేసినట్లు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా థియోసాఫికల్ సొసైటీ సంపర్కం చిక్కిన తర్వాత వాళ్ళు అమోఘమైన సాధన చేశారు. ఇక్కడ శ్రీనివాసపురంలో థియోసాఫికల్ సొసైటీ స్థాపన అయిన తర్వాత దాంట్లో పనిచేస్తూ, అటు తర్వాత గౌరీబిదనూరు తాలూకులో అక్కడ కూడా మంచి ఇటీవల కీర్తిశేషులైన సుబ్బారెడ్డి గారు వాళ్ళ సహకారంతో అనేక లాడ్జులకు పోయి ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని అక్కడ కూడా ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. సుబ్బారెడ్డి గారు నాతో ఒకసారి, సార్ విశ్వనాథరాజు గారిని గురించి ఒక ఆర్టికల్ రాయాలి అని చెప్తున్నారు, నేనేం రాయాలో నాకు అర్థం కాలేదు అని నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళకి అదే రిప్లై ఇచ్చాను. నాకు కూడా చెప్పినారు, సార్ మీ సహకారం నాకు కావాలి. వాళ్ళకి ఫోన్ చేశాను, అక్కడ ఉన్నప్పుడు మీకు ఎలా మార్గదర్శనం చేశారు వాళ్ళని. మొదట చెప్పింది వాళ్ళు భగవద్గీతలో 101 శ్లోకాలను కంఠపాఠం చేయమని నాకు చెప్పినారు సార్. దాన్ని పట్టుకొని బాగా 101 శ్లోకాన్ని బాగా కంఠస్థం చేశాను అని చెప్పినారు నాకు. అయ్యో, నాకు 5 శ్లోకాలు కూడా రావు సార్, నేనే ఎంతో వేలు నాకంటే. మళ్ళీ వాళ్ళ మార్గదర్శనం నాకు బాగా చిక్కింది. నేను ఆర్టికల్ రాయాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు కూడా నాకు అనేక విషయాలు విశ్వనాథరాజు గురించి చెప్పినారు. ఇక సోదర నిర్దేశకులు రాజా శివశంకర్ గారికి ఫోన్ చేశాను, సార్ మీకు చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు మీ గురువులు, ఏదైనా చెప్పమంటే వాళ్ళు అనేక విషయాలు నాకు సంగ్రహించి చెప్పారు. కాబట్టి నేను వాళ్ళ గురించి బాగా రాయగలిగాను. నాకు వాళ్ళ సంపర్కం ఎలా దొరికిందంటే, ఒకసారి మా కోనుకుంట్ల లాడ్జ్కి వచ్చినారు, బోడంపల్లి లాడ్జ్కి. మొదటి పరిచయం. అప్పుడు అందరినీ పరిచయం చేసుకున్నారు వాళ్ళు. నాతో అడిగారు ఏం పని చేసుకుంటారు ఏమిటంటే, నేను అప్పుడు తానే శిక్షక వృత్తిలో పనిచేస్తుంటే నేను శిక్షకుణ్ణి అని. తర్వాత 5 నిమిషాలు మాట్లాడమన్నారు. ఏదో మాట్లాడాను.
మళ్ళా వాళ్ళు మరసనపల్లిలో ఒక కార్యక్రమం ఉంది, మీరు వచ్చి నా జతలో మాట్లాడాలి. పరమగురు చరణ సన్నిధి వెళ్ళి పుస్తకంలో ఏదైనా విషయము ఏ విషయాన్ని మాట్లాడతారో మీరు నాకు రాస్తే దాన్ని తయారయ్యి రావస్తూ మీ అభిప్రాయం గురించి రాయమని రిప్లై కార్డు రాసినారు. అప్పుడు ఫోన్లు లేవు. నేను రాశాను, నేను సదాచారాన్ని గురించి మాట్లాడతాను సార్ అని చెప్పి రాస్తే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సదాచారాన్ని గురించి నాకు తెలియకపోయినా వేరు పుస్తకాలని చదివి తయారయ్యి నేను మాట్లాడితే వాళ్ళు బాగా కన్సైజ్ చేసి ఆ షట్ సంపత్తి ఆ 6 విషయాలను బాగా కన్సైజ్ చేసి ఒక గంట పొద్దుకి ఎంత కావాలనో అంతగా బాగా తయారు చేస్తున్నారు. మీరు నా జతలో అప్పుడప్పుడు వస్తుండండి అంటే అట్లా పరిచయం అయితే వాళ్ళు ఎక్కడెక్కడ నిర్దేశకత్వాన్ని వహించారో అక్కడంతా నేను పోయి వెళ్ళేవాడిని. అట్లా మంచి మార్గదర్శనం దొరికింది. ఆధ్యాత్మిక మార్గదర్శకులు వాళ్ళు. మనమందరూ వాళ్ళ మార్గదర్శనాన్ని పాటిస్తూ వాళ్ళ నడిచిన దూలో నడుస్తూ జగత్తుకు ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని ఇచ్చే కోసం మనమంతా మనసు చేయాలని ఈ సందర్భంలో మీకు అందరికీ విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ వ్యవస్థాపకులకు నిర్దేశకులకు మరి మీ అందరికీ నమస్కరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఓం శాంతి. ಗುರುಸ್ಮರಣೆ ಹಿರಿಯ ಸಹೋದರ ಎ ಬೈರಾರೆಡ್ಡಿ ಅವರು. ಸನತ್ ಕುಮಾರ್ ಮಹಾಪ್ರಭುಗಳಿಗೆ, ಬುದ್ಧ ಭಗವಾನರಿಗೆ, ಎಲ್ಲ ಜೀವನ್ಮುಕ್ತ ಗುರುಗಳಿಗೆ, ಸನ್ಮಾರ್ಗ ತೋರಿಸಿದಂತಹ ರತ್ನಾಕರಂ ವಿಶ್ವನಾಥರಾಜು ಗುರುಗಳಿಗೆ ಶಿರಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ. ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ. ಆತ್ಮೀಯ ನಿರ್ದೇಶಕರೇ, ಸೋದರ ಸೋದರಿಯರೇ, ಪೂಜ್ಯ ಗುರುಗಳಾದ ರತ್ನಾಕರಂ ವಿಶ್ವನಾಥರಾಜುರವರ ಸ್ಮರಣೆ ಮಾಡಲು ನಿಂತಿರುತ್ತೇನೆ. ಪೂಜ್ಯ ಗುರುಗಳು ತಿರುಪತಿಯಲ್ಲಿ ಅಳತೆ ಮತ್ತು ತೂಕದ ಕಚೇರಿಯಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳಾಗಿ ವೃತ್ತಿ ನಿರ್ವಹಿಸುತ್ತಿರುವಾಗ ಅಲ್ಲಿ ಲಂಚ ಪಡೆಯುವುದನ್ನು ನೋಡಿ ಆ ಕೆಲಸಕ್ಕೆ ರಾಜೀನಾಮೆ ನೀಡಿ ಶ್ರೀನಿವಾಸಪುರಕ್ಕೆ 1965ರಲ್ಲಿ ಬಂದು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಬೋರ್ಡ್ ಹೈಸ್ಕೂಲ್ನಲ್ಲಿ ಶಿಕ್ಷಕರಾಗಿ ದುಡಿತಾ ಬಂದರು. ಇವರು ಶಾಲೆಗೆ ಹೋಗುವಾಗ ಬಹಳ ಶಿಸ್ತಿನಿಂದ ಗಂಭೀರವಾಗಿ ರಸ್ತೆಯ ಎಡಭಾಗದಲ್ಲಿಯೇ ಹೋಗುತ್ತಿದ್ದರು. ಇವರು ಇಂಗ್ಲೀಷ್ ಮತ್ತು ಗಣಿತದಲ್ಲಿ ಒಳ್ಳೆಯ ಪ್ರವೀಣರಾಗಿದ್ದರು. ಎಷ್ಟೋ ಲಕ್ಷಾಂತರ ಮಂದಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಇವರಿಂದ ತಯಾರಾಗಿದ್ದಾರೆ. ಇವರು ಶಾಲೆಯಿಂದ ಬರುವಾಗಲೂ ಅಷ್ಟೇ ಬಹಳ ಶಿಸ್ತಿನಿಂದ ಗಂಭೀರವಾಗಿ ಬಂದು ಮನೆ ಸೇರುತ್ತಿದ್ದರು. ಭಗವದ್ಗೀತೆ, ರಾಮಾಯಣ, ಮಹಾಭಾರತ ಮತ್ತು ಉಪನಿಷತ್ತುಗಳನ್ನು ಎಷ್ಟು ಸಲ ಕೇಳಿದರೂ ಅವು ನಿತ್ಯ ನೂತನವಾಗಿರುತ್ತವೆ. ಹಾಗೆಯೇ ನಮ್ಮ ಗುರುಗಳ ಉಪನ್ಯಾಸ ನಿತ್ಯ ನೂತನವಾಗಿರುತ್ತದೆ. ಗಿಡಗಳು, ಮರಗಳು ನಮ್ಮಿಂದ ಏನನ್ನೂ ಬಯಸದೆ ಹೂಗಳು, ಹಣ್ಣುಗಳು, ಆಹಾರ ಮತ್ತು ನೆರಳನ್ನು ಕೊಡುತ್ತವೆ. ಹಾಗೆಯೇ ನಮ್ಮ ಗುರುಗಳು ನಮ್ಮಿಂದ ಏನನ್ನೂ ಬಯಸದೆ ಥಿಯಾಸಫಿ ನೀಡಿದ ಮಹಾನುಭಾವ. ಆಗ ಇಲ್ಲಿಂದ ಕಟ್ಟಡ ಇರಲಿಲ್ಲ. ಅವರು ಅವರ ಮನೆಯಲ್ಲಿಯೇ ಪ್ರತಿ ಬುಧವಾರ
ಸಾಯಂಕಾಲ 5 ಗಂಟೆಯಿಂದ 6 ಗಂಟೆಯವರೆಗೆ ಥಿಯಾಸಫಿ ಉಪನ್ಯಾಸ ನೀಡುತ್ತಿದ್ದರು. ಪೂಜ್ಯ ಗುರುಗಳು ನಿತ್ಯ ಪೂಜಾ ವಿಧಾನದ ಶ್ಲೋಕಗಳನ್ನು ಪ್ರಿಂಟ್ ಮಾಡಿಸಿ ನಮಗೆಲ್ಲರಿಗೂ ವಿತರಣೆ ಮಾಡಿದರು. ನಾವೆಲ್ಲ ಅವರನ್ನು ಪ್ರತಿದಿನ ಸ್ಮರಿಸುತ್ತಾ ನಿತ್ಯ ಪೂಜೆ ಮಾಡುತ್ತಿರುತ್ತೇವೆ. ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿರುವ 700 ಶ್ಲೋಕಗಳಲ್ಲಿ 10 ಕ್ರೋಢೀಕರಿಸಿ ಕನ್ಸಾಲ್ಟೇಟ್ ಮಾಡಿ ಸಾಧನ ಗೀತಾ ಎಂದು ನಾಮಕರಣ ಮಾಡಿ ಪ್ರಿಂಟ್ ಮಾಡಿಸಿ ನಮಗೆಲ್ಲರಿಗೂ ವಿತರಣೆ ಮಾಡಿದರು. ಅವರನ್ನು ಸ್ಮರಿಸುತ್ತಾ ಭಗವದ್ಗೀತೆ ಪಠಣ ಮಾಡುತ್ತಿರುತ್ತೇವೆ. ವೇದ ಮಂತ್ರ, ಪ್ರಾರ್ಥನೆ, ಮಂಗಳ ಮತ್ತು ಶಾಂತಿ ಮಂತ್ರ ಪ್ರಿಂಟ್ ಮಾಡಿಸಿ ನಮಗೆಲ್ಲರಿಗೂ ವಿತರಣೆ ಮಾಡಿದ ಮಹಾನುಭಾವ ಪೂಜ್ಯ ಗುರುಗಳು ಮಾಡುತ್ತಿದ್ದ ಉಪನ್ಯಾಸಗಳಿಂದ ನಮ್ಮ ನಿರ್ದೇಶಕರು ಸಿ ರಾಜಾ ಶಿವಶಂಕರ್ರವರು, ಎನ್ ಚೊಕ್ಕಾರೆಡ್ಡಿರವರು, ಎ ವೆಂಕಟರೆಡ್ಡಿರವರು, ನಮ್ಮ ಗುರುಗಳ ಸುಪುತ್ರಿ ಸೋದರಿ ರತ್ನಾಕರ ಮಾಧವಿ ಮೇಡಮ್ರವರು ಒಳ್ಳೆಯ ಥಿಯಾಸಫಿ ಉಪನ್ಯಾಸಕರುಗಳಾಗಿ ನಮ್ಮ ರಾಜ್ಯದ ಹಲವಾರು ಲಾಡ್ಜ್ಗಳಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡುತ್ತಿರುತ್ತಾರೆ. ನಮ್ಮ ಗುರುಗಳು ಶ್ರೀನಿವಾಸಪುರದಲ್ಲಿ ಬಸ್ಸನ್ನು ಹತ್ತಿ ಕೊದಲಿ ಹತ್ತಿರ ಬಸ್ಸನ್ನು ಇಳಿದು ದೇವಲಪಲ್ಲಿಗೆ ನಡೆದುಕೊಂಡು ಹೋಗಿ ಉಪನ್ಯಾಸ ನೀಡಿರುವರು. ಇವರ ಉಪನ್ಯಾಸಗಳನ್ನು ಕೇಳಿದ ದಿವಂಗತ ಸೋದರ ಟೀಚರ್ ವೆಂಕಟರಾಮರೆಡ್ಡಿ, ಕೃಷ್ಣ ಭಗವಾನ್ ಲಾಡ್ಜಿನ ಅಧ್ಯಕ್ಷರಾದ ಸೋದರ ಜಯರಾಮಪ್ಪ, ಸೋದರ ರಾಮಚಂದ್ರ, ಸೋದರ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಮೊದಲಾದವರು ಒಳ್ಳೆಯ ಥಿಯಾಸಫಿ ಸೇವಕರಾಗಿದ್ದಾರೆ, ಸದಸ್ಯರು ಆಗಿದ್ದಾರೆ. ಮರಸನಪಲ್ಲಿ ಸ್ವಾರ್ಥ ಜಾಗ ಲಾಡ್ಜಿಗೆ ಚಿಲ್ಲೋರುಪಲ್ಲಿಗೆ ನಡೆದುಕೊಂಡು ಹೋಗಿ ಥಿಯಾಸಫಿ ಉಪನ್ಯಾಸ ನೀಡಿರುವ ಮಹಾನುಭಾವ. ಗೌನಪಲ್ಲಿಯಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ದಿವಂಗತ ನಂಜುಂಡರಾವ್ರವರ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರತಿ ತಿಂಗಳು 2ನೇ ಭಾನುವಾರ ಥಿಯಾಸಫಿ ಉಪನ್ಯಾಸ ನೀಡುತ್ತಿದ್ದರು. ಇವರು ನೀಡುತ್ತಿದ್ದ ಉಪನ್ಯಾಸಗಳಿಂದ ದಿವಂಗತ ಸೋದರ ಡಾಕ್ಟರ್ ನಂಜುಂಡರಾವ್, ದಿವಂಗತ ಸೋದರ ಶ್ರೀರಾಮಪ್ಪ ಒಳ್ಳೆಯ ಸಾಧಕರಾಗಿದ್ದರು. ಡಾಕ್ಟರ್ ದಿವಂಗತ ಸೋದರ ನಂಜುಂಡರಾವ್ರವರು ನಮ್ಮ ಸತ್ಯಕಾಮ ಥಿಯಾಸಫಿಕಲ್ ಲಾಡ್ಜ್ನಲ್ಲಿ ಹಲವಾರು ವರ್ಷಗಳು ಬಹಳ ಭಕ್ತಿಯಿಂದ ಭಾರತ ಸಮಾಜ ಪೂಜೆಯನ್ನು ನಡೆಸಿಕೊಡುತ್ತಿದ್ದರು. ಕಲ್ಲೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಹಲವಾರು ವರ್ಷಗಳು ಥಿಯಾಸಫಿ ಉಪನ್ಯಾಸಗಳನ್ನು ನೀಡಿರುವರು. ಇವರ ಉಪನ್ಯಾಸಗಳನ್ನು ಕೇಳಿ ಕಲ್ಲೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಹಲವರು ಥಿಯಾಸಫಿ ಸದಸ್ಯರುಗಳು ಆಗಿದ್ದಾರೆ. ಕಲ್ಲೂರು ಗ್ರಾಮದ ಎ ವೆಂಕಟರೆಡ್ಡಿ, ಸೋದರ ಬಿ ಚೌಡರೆಡ್ಡಿ ಒಳ್ಳೆಯ ಉಪನ್ಯಾಸಗಳಾಗಿದ್ದಾರೆ. ಚಿಂತಾಮಣಿ ರಾಘವ ಲಾಡ್ಜ್ನಲ್ಲಿ, ಅಲ್ಲಿಗೆ ಸಮೀಪವಿರುವ ನಾಯನಪಲ್ಲಿ ಲಾಡ್ಜ್ನಲ್ಲಿ ಹಲವಾರು ವರ್ಷಗಳು ಥಿಯಾಸಫಿ ಉಪನ್ಯಾಸ ನೀಡಿರುವರು. ಇವರು ಮಾಡುತ್ತಿದ್ದ ಉಪನ್ಯಾಸಗಳಿಂದ ಸೋದರ ಎಂ.ಎ. ವೆಂಕಟಸ್ವಾಮಿ, ಸೋದರ ಸೊಣ್ಣಪ್ಪ ರೆಡ್ಡಿ ಮೊದಲಾದವರು ಒಳ್ಳೆಯ ಥಿಯಾಸಫಿ ಸದಸ್ಯರುಗಳಾಗಿ ಸೇವೆ ಮಾಡುತ್ತಿರುವರು. ಸೋದರ ಸೊಣ್ಣಪ್ಪ ರೆಡ್ಡಿ ರಾಘವ ಲಾಡ್ಜಿನ ಕಾರ್ಯದರ್ಶಿಗಳಾಗಿ ಪೂರ್ವ ವಲಯದ ವ್ಯವಸ್ಥಾಪಕರಾಗಿ ಸೇವೆ ಮಾಡುತ್ತಿರುವರು. ಕೋನಕುಂಟ್ಲು ವೆಂಕಟೇಶ ಥಿಯಾಸಫಿಕಲ್ ಲಾಡ್ಜ್ನಲ್ಲಿ ಹಲವಾರು ವರ್ಷಗಳು ಥಿಯಾಸಫಿ ಉಪನ್ಯಾಸ ನೀಡಿರುವರು. ಇವರಿಗೆ ದಿವಂಗತ ಸೋದರ ಭುಜಂಗರಾವ್ ಎಂಬ ಥಿಯಾಸಫಿ ಸ್ನೇಹಿತರಿದ್ದರು. ಇವರಿಬ್ಬರು ಚಿಂತಾಮಣಿಯಲ್ಲಿ ಬಸ್ ಹತ್ತಿ ಬಟ್ಲಪಲ್ಲಿಯಲ್ಲಿ ಇಳಿದು ಅಲ್ಲಿಂದ ಅವಾಗ ಬಸ್ ಇರಲಿಲ್ಲ, ಸುಮಾರು 5 ಕಿಲೋಮೀಟರ್ ದೂರ ನಡೆದುಕೊಂಡು ಹೋಗಿ ಥಿಯಾಸಫಿ ಉಪನ್ಯಾಸಗಳನ್ನು ನೀಡಿರುವರು. ಇವರು ನೀಡುತ್ತಿದ್ದ ಉಪನ್ಯಾಸಗಳಿಂದ ಸೋದರ ರೆಡ್ಡಪ್ಪಾಚಾರಿ, ಇವರಿಗೆ ಮೊದಲೇ ಮಾಡಿದ್ರು ನಮಗೆ ಉಪನ್ಯಾಸ, ಸೋದರ ವೈ.ಎ. ವಾಸುದೇವರೆಡ್ಡಿ KTF ಉಪನ್ಯಾಸಕರುಗಳಾಗಿ ಸೇವೆ ಮಾಡುತ್ತಿರುವರು. ಕೋಲಾರ, ಬಂಗಾರುಪೇಟೆ ಲಾಡ್ಜುಗಳಿಗೆ ಹೋಗಿ ಥಿಯಾಸಫಿ ಉಪನ್ಯಾಸಗಳನ್ನು ನೀಡಿರುವರು. ವೈಟ್ ಫೀಲ್ಡಿನ
ಸೋದರಿ ಲಕ್ಷ್ಮೀದೇವಮ್ಮ, ಸೋದರ ಲಕ್ಷ್ಮಯ್ಯರವರ ಮನೆಯಲ್ಲಿಯೋ ಇತಿಹಾಸ ಉಪನ್ಯಾಸ ನೀಡಿರುವರು. ಈ ದಿನ ಅವರು ಸೇವಾಕರ್ತರೂ ಆಗಿರುತ್ತಾರೆ. ಪೂಜ್ಯ ಗುರುಗಳು ಗೌರಿಬಿದನೂರು ಕಾಲೇಜಿಗೆ ಉಪನ್ಯಾಸಕರಾಗಿ ಹೋಗಿದ್ದಾಗ ಬಿಡುವಿನ ಸಮಯದಲ್ಲಿ ಹಳ್ಳಿಗಳಿಗೆ ಹೋಗಿ ಇತಿಹಾಸಕ್ಕೆ ಉಪನ್ಯಾಸ ನೀಡುತ್ತಿದ್ದರು. ಗೌರಿಬಿದನೂರು ತಾಲ್ಲೂಕಿನಲ್ಲಿ 8 ಲಾಡ್ಜ್ಗಳಿವೆ. ಇವೆಲ್ಲ ನಮ್ಮ ಗುರುಗಳ ಕೊಡುಗೆ. ನಮ್ಮ ಗುರುಗಳು ತ್ಯಾಗಮಯ ಜೀವನ ನಡೆಸಿದರು. ಅವರು ಕೇವಲ ಬೋಧಕರಂತೆ ಬೋಧಿಸಲಿಲ್ಲ, ಸ್ವಂತ ಅನುಷ್ಠಾನದಿಂದ ಇತಿಹಾಸಕ್ಕೆ ಪ್ರಚಾರ ಮಾಡಿದರು. ಗುರುಗಳು ಇತಿಹಾಸತಿ ತತ್ವಗಳನ್ನು ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಒಪ್ಪಿಕೊಂಡು ಸ್ವತಃ ಅನುಸರಿಸಿ ಬೋಧಿಸಿದ್ದಾರೆ. ಗುರುಗಳು ತ್ಯಾಗದ ಬಗ್ಗೆ ಹೀಗೆ ಹೇಳುತ್ತಾರೆ: ಯಾವಾಗ ಉಳ್ಳವರು ತ್ಯಾಗ ಮಾಡಲು ಸಿದ್ಧರಿರುತ್ತಾರೋ ಆಗ ನಮ್ಮ ಭೂಮಿಯ ಮೇಲೆ ಮತ್ತು ಆಕಾಶದಲ್ಲಿ ಹೊಸ ಯುಗ ಉದಯಿಸುವುದನ್ನು ಕಾಣಬಹುದೆಂದು ಹೇಳಿದರು. ನಮ್ಮ ಗುರುಗಳು ನಾನು, ನನ್ನದು ಎಂಬ ಸ್ವಾರ್ಥಪರ ಚಿಂತನೆ ಎಂದೂ ಮಾಡಿರಲಿಲ್ಲ. ವೇದಗಳ ಉಪನಿಷತ್ತುಗಳ ಜ್ಞಾನವನ್ನು ಜೀವನದಲ್ಲಿ ಅಳವಡಿಸಿಕೊಂಡು ಈ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಬೆಳೆಸಿಕೊಳ್ಳುವುದರ ಮೂಲಕ ತ್ಯಾಗ, ಪರೋಪಕಾರ, ಸಹಬಾಳ್ವೆ, ಸೋದರ ಭಾವ ಮತ್ತು ಅನುಕಂಪಗಳು ಜೀವಿಯಲ್ಲಿ ಅನುಷ್ಠಾನಗೊಂಡು ಇಡೀ ವಿಶ್ವಕ್ಕೆ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡುವ ಶಕ್ತಿ ಬರುವುದೆಂದು ಹೇಳಿರುವರು. ಗುರುಗಳು ಉಪನ್ಯಾಸಗಳಲ್ಲಿ ಹೇಳಿರ್ತಕ್ಕಂತಹ ಗೋಲ್ಡನ್ ಸೆಂಟೆನ್ಸಸ್, ಬಂಗಾರದಂತಹ ವಾಕ್ಯಗಳನ್ನು ಸ್ಮರಿಸೋಣ. ಅಸತ್ಯದಿಂದ ಜನ್ಮ ಜನ್ಮಕ್ಕೂ ಪಾಪ ಬರುತ್ತದೆ. ಗುರುಗಳು ಹೇಳಿರ್ತಕ್ಕಂಥ ವಾಕ್ಯ ಇದು. ನಾವು ಅಸತ್ಯ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಇವಾಗ ಹುಟ್ಟಿದ್ದೀವಿ, ಕಾಲವಾಗ್ತೀವಿ, ಆಮೇಲೆ ಹುಟ್ಟಿದಾಗಲೂ ನಮಗೆ ಪಾಪ ಬರುತ್ತೆ, ಆಮೇಲೆ ಹುಟ್ಟಿದ್ರೂ ಪಾಪ ಬರುತ್ತೆ. ಗುರುಗಳು ಹೇಳಿದ ಅಸತ್ಯದಿಂದ ಜನ್ಮ ಜನ್ಮಕ್ಕೂ ಪಾಪ ಬರುತ್ತದೆ. ಶಾಂತಿ ಇರುವವರು ಹಣ ಆರೋಗ್ಯ ಇಲ್ಲದಿದ್ದರೂ ಶಾಂತವಾಗಿರುತ್ತಾರೆ. ಶಾಂತಿ ಇರ್ತಕ್ಕಂಥವನು ಹಣ ಇಲ್ಲದೇ ಇದ್ದರೂ ಶಾಂತವಾಗಿರ್ತಾನೆ, ಆರೋಗ್ಯ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿಲ್ಲದೇ ಇದ್ದರೂ ಶಾಂತವಾಗಿರ್ತಾನೆ. ನಾವು ವ್ರತ ಮಾಡಿದಾಗ ಎಷ್ಟು ಶುಭ್ರವಾಗಿರುತ್ತೇವೋ ನಂತರ ಅಷ್ಟೇ ಶುಭ್ರವಾಗಿರಬೇಕು. ನಾವು ವ್ರತಗಳು ಮಾಡ್ತೀವಿ, ನಮ್ಮ ಸಹೋದರಿಯರು ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ವ್ರತ ಮಾಡಿಸ್ತಾರೆ, ಗೌರಿ ವ್ರತ ಮಾಡ್ತಾರೆ, ನಾವೆಲ್ಲ ಮನೆಗಳಲ್ಲಿ ಹೋಮ ಮಾಡಿಸ್ತೀವಿ. ಆವಾಗ ಎಷ್ಟು ಶುಭ್ರವಾಗಿರ್ತೇವೋ ವ್ರತ ಆದಮೇಲೇನೋ ಅಷ್ಟೇ ಶುಭ್ರವಾಗಿರಬೇಕು. ಗುರುಗಳು ಹೇಳಿರ್ತಕ್ಕಂಥ ಗೋಲ್ಡನ್ ಸೆಂಟೆನ್ಸ್. ಮನುಷ್ಯನಿಗೆ ಒಳ್ಳೆಯದು ಗೊತ್ತಿದೆ, ಆದರೆ ಒಳ್ಳೆಯದರಿಂದ ನಡೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ಮನುಷ್ಯನಿಗೆ ಒಳ್ಳೆಯದು ಗೊತ್ತಿದೆ, ಒಳ್ಳೆಯದನ್ನು ನಡೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ಒಳ್ಳೆಯದನ್ನು ನಡೆದುಕೊಳ್ಳಬೇಕಾಗಿದ್ದರೆ ಇಂತಹ ಅನೇಕ ಸತ್ಸಂಗಗಳಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬೇಕು. ಗುರುಬಲ ಬರಬೇಕಾದರೆ ನಮ್ಮಲ್ಲಿ ಅಹಂಕಾರ ಇಲ್ಲದೇ ಇರಬೇಕು. ನಮ್ಮಲ್ಲಿ ಅಹಂಕಾರ ಎಲ್ಲರಲ್ಲೂ ಇದೆ, ಅಹಂಕಾರ ಇಲ್ಲದೇ ಇರಬೇಕು. ಒಂದು ವಿಷಯ, ಒಬ್ಬ ರಾಜ ಒಂದು ಕೈಯಲ್ಲಿ ಬಂಗಾರದ ನಾಣ್ಯಗಳು, ಒಂದು ಕೈಯಲ್ಲಿ ಹೂಗಳು ಎತ್ಕೊಂಡು ಬುದ್ಧ ಭಗವಾನ್ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. ಆಗ ಕೈಯಲ್ಲಿದ್ದಂಥ ಬಂಗಾರದ ನಾಣ್ಯಗಳನ್ನು ಅವರ ಪಾದಗಳ ಹತ್ರ ಹಾಕೋದಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ. ಡ್ರಾಪ್ ಇಟ್, ಅವನು ತೆಗೆದುಳು. ಅವನು ಕಕ್ಕಾಬಿಕ್ಕಿಯಾಗಿ ಮತ್ತೆ ಹೂಗಳನ್ನು ಭಕ್ತಿಯಿಂದ ಪಾದಗಳ ಮೇಲೆ ಹಾಕೋದಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ. ಡ್ರಾಪ್ ಇಟ್, ಬುದ್ಧ ಹೇಳಿದ ಮಾತು, ಅದನ್ನು ತೆಗೆದುಬಿಡು. ಇನ್ನೇನಪ್ಪ, 2 ಕೈಲಿದ್ದು ಆಗೋಯ್ತು. ಕೈಗಳನ್ನು ಜೋಡಿಸ್ಕೊಂಡು ಬುದ್ಧನ ಪಾದಗಳು ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ ಮಾಡೋದಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ. ಡ್ರಾಪ್ ಇಟ್, ಅದನ್ನು ತೆಗೆದುಬಿಡು ಅಂತಾನೆ. ಬುದ್ಧ ನಗುತ್ತಾ ಇದ್ದಾನೆ, ಇತ್ತು ನೋಡ್ತಾನೆ. ಆಗ ಬುದ್ಧ ಹೇಳ್ತಾನೆ, ನಿನ್ನನ್ನು ನೀನು ತ್ಯಜಿಸಬೇಕು. ಅಹಂಕಾರ ಹೋಗ್ಬೇಕಾಗಿದ್ದರೆ ನಿನ್ನನ್ನು ನೀನು ತ್ಯಜಿಸಬೇಕು. ಗುರುಬಲ ಬರಬೇಕಾದರೆ ನಮ್ಮಲ್ಲಿ ಅಹಂಕಾರ ಇಲ್ಲದೇ ಇರಬೇಕು. ಅದನ್ನೇ ಈಗ ಹೇಳಿದ್ದು. ಭಗವಂತನನ್ನು ನಂಬಿಕೊಂಡು ಸತ್ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದರೆ ಶಾಸ್ತ್ರಗಳನ್ನು ತಿಳುಕೊಳ್ಳದಿದ್ದರೂ ನಷ್ಟವಿಲ್ಲ. ಭಗವಂತನನ್ನು ನಾವು ನಂಬಿಕೊಂಡು ಒಳ್ಳೆಯ ಕೆಲಸಗಳು ಮಾಡ್ತಾ ಇದ್ದರೆ ಶಾಸ್ತ್ರಗಳನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳದೇ ಇದ್ದರೂ ಒಂದು ಸ್ವಲ್ಪ ಇದೆ, ಪರವಾಗಿಲ್ಲ.
ನಾವು ದೇವರನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದರೆ ಭಕ್ತರಲ್ಲ. ನಾವು ದೇವರನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದರೆ ಭಕ್ತರೇ ಅಲ್ಲ. ನಾವು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗುವುದು, ದೇವರೇ ನನ್ನ ಮೊಮ್ಮಗಳಿಗೆ MBBS ಸೀಟುವಂತೆ ಮಾಡಿ, ನಿಮ್ಗೆ ಅಭಿಷೇಕ ಮಾಡಿಸ್ತೀನಿ, ಹಾಗೆ ಮಾಡ್ತೀನಿ, ಹೀಗೆ ಮಾಡ್ತೀನಿ. ನನ್ನ ಮೊಮ್ಮಗ BE ಆಗಿದ್ದಾನೆ, MBBS ಮಾಡಿದ್ದು, ಎರಡೂ ಮಾಡಿದ ಡಿಗ್ರಿಗಳು, ಅವನಿಗೆ ಒಳ್ಳೆಯ ಹುಡುಗಿ ಸಿಗುವಂತೆ ಮಾಡಿ. ಇವೆಲ್ಲ ನಾವು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದರೆ ನಮ್ಮ ಗುರುಗಳು ಹೇಳಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಗೋಲ್ಡನ್ ಸೆಂಟೆನ್ಸ್, ಭಕ್ತರೇ ಅಲ್ಲ. ದೇವರನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದರೆ ನಾವು ಭಕ್ತರೇ ಅಲ್ಲ. ಅಸೂಯೆ ಇರುವವನಿಗೆ ಭಗವದ್ಗೀತೆ ಅರ್ಥವಾಗುವುದಿಲ್ಲ. ಅಸೂಯೆ ಇರ್ತಕ್ಕಂಥ ಮನುಷ್ಯನಿಗೆ ಭಗವದ್ಗೀತೆ ಅರ್ಥ ಆಗುವುದಿಲ್ಲ. ಅಸೂಯೆ ಪಡಬಾರ್ದು ನಾವು. ಇವಾಗ ಒಂದು ಶಾಲೆಯಲ್ಲಿ ಒಂದು 4 ಜನ ಶಿಕ್ಷಕರು ಇರ್ತೀವಿ. ಒಬ್ಬ ಶಿಕ್ಷಕರು ಬಹಳ ಇಂಟ್ರೆಸ್ಟಾಗಿ ಶಾಲೆ ನಡೆಸ್ತಾ ಇದ್ದರೆ ಬೇರೆ ಶಿಕ್ಷಕರು ಇರ್ತಾರೆ ನೋಡಿ, ಅವ್ರಿಗೆ ಅಸೂಯೆ. ಆ ಅಸೂಯೆ ಇದ್ದರೆ ಭಗವದ್ಗೀತೆ ಅರ್ಥವಾಗುವುದಿಲ್ಲ. ನಮ್ಮ ಸಹೋದರಿಯರಲ್ಲಿ ಯಾರಾದರೂ ಒಂದು ಚೈನ್ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಬಂದರೆ ನೋಡ್ತಾರೆ, ಚೆನ್ನಾಗಿದೆಯಕ್ಕ, ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತಾರೆ, ಮತ್ತೆ ಹಿಂದೆ ಅಸೂಯೆ ಪಡ್ತಾರೆ. ಅಸೂಯೆ ಪಡ್ತಾ ಇದ್ದರೆ ಭಗವದ್ಗೀತೆ ಅರ್ಥವಾಗುವುದಿಲ್ಲ. ನಮ್ಮ ಗುರುಗಳು ಹೇಳಿರ್ತಕ್ಕಂಥ ವೇದವಾಕ್ಯ, ನಮ್ಮ ಪೂಜ್ಯ ಗುರುಗಳು ಈ ಭವ್ಯ ಕಟ್ಟಡವನ್ನು ಕಟ್ಟಿಸಿಕೊಟ್ಟು ಇದಕ್ಕೆ ವಿಶ್ವವೇದಿ ಎಂದು ನಾಮಕರಣ ಮಾಡಿ ಜೀವನ್ಮುಕ್ತರಾದರು. ಪೂಜ್ಯ ಗುರುಗಳ ನೆನಪಿನಲ್ಲಿ ನಾವು 2025 ಜುಲೈ 5, 6 ಮತ್ತು 7ನೇ ತಾರೀಕುಗಳಲ್ಲಿ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಗೋಲ್ಡನ್ ಜೂಬ್ಲಿ ಮಾಡಿದ್ವಿ. ಪೂಜ್ಯ ನಿರ್ದೇಶಕರಿಗೂ ಎಲ್ಲ ಸೋದರ ಸೋದರಿಯರಿಗೂ ಅನೇಕ ಪ್ರಣಾಮಗಳು. ಹರಿ ಓಂ. Let noble thoughts come to us from every side. ಜೀವನ್ಮುಕ್ತ ಗುರುಗಳ ಪಾದಾರವಿಂದಗಳಲ್ಲಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ, ನಮಗೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಮಾರ್ಗವನ್ನು, ಸನ್ಮಾರ್ಗವನ್ನು ತೋರಿಸಿಕೊಟ್ಟಂಥ ನಮ್ಮ ಗುರುಗಳಾದಂಥ ಶ್ರೀ ರತ್ನಾಕರ ವಿಶ್ವನಾಥರಾಜ ಗುರುಗಳ ಪಾದ ಚರಣಗಳಿಗೆ ಪ್ರಮಾಣಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತಾ, ಈ ಗೋಷ್ಠಿಯ ನಿರ್ದೇಶಕರು ಹಿರಿಯ ಸೋದರಾದ ರಾಜಶೇಖರ ಆತ್ಮ ಚೈತನ್ಯಕ್ಕೆ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ, ಎಲ್ಲ ಸೋದರ ಸೋದರಿಯರ ಆತ್ಮ ಚೈತನ್ಯಗಳನ್ನು ನಮಸ್ಕರಿಸುತ್ತಾ, ನಮ್ಮ ಗುರುಗಳ ಬಗ್ಗೆ ಸ್ಮರಣೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಾದ್ರೆ ತುಂಬ ಕಾಲಾವಕಾಶವನ್ನು ಕಡಿಮೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮ್ಮ ನಿರ್ದೇಶಕರು. ಆದರೂ ಕೂಡ ಅಷ್ಟೇ ಕಾಲಾವಕಾಶದಲ್ಲಿ ಮುಗಿಸಲು ಪ್ರಯತ್ನ ಪಡ್ತೀನಿ. ನಮ್ಮ ಗುರುಗಳು ಎಲ್ಲರ ಗುರುಗಳಂತೆ ಅಲ್ಲ. ಅವರು ಸಾಧನಾನಿಷ್ಠರು, ಶಾಂತ ಸ್ವಭಾವದವರು, ಅಧ್ಯಯನಶೀಲರು, ಸದಾ ಜಾಗೃತ ಮನಸ್ಸನ್ನು ಹೊಂದಿರತಕ್ಕಂಥ ನಮ್ಮ ಗುರುಗಳು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಉಪನ್ಯಾಸಗಳಲ್ಲಿ ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿನ ಶ್ಲೋಕಗಳು, ಭಗವದ್ಗೀತೆಯ ಶ್ಲೋಕಗಳನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದರು. ಮತ್ತು ವಿವೇಕಾನಂದರ, ರಾಮಕೃಷ್ಣ ಪರಮಹಂಸರ, ಅರವಿಂದರ ಹಾಗೂ ರಮಣ ಮಹರ್ಷಿಗಳ ತತ್ವಗಳನ್ನು ಅರ್ತಿದ್ದರು. ಈ ಉಪನ್ಯಾಸಗಳಲ್ಲಿ ಕೆಲವು ಉಪನಿಷತ್ತಿನ ಪದಗಳನ್ನು, ಶ್ಲೋಕಗಳನ್ನು ಉಪಯೋಗಿಸ್ತಾ ಇದ್ದರು. ಅವರು ಯಾವಾಗಲೂ ಉಪಯೋಗಿಸ್ತಾ ಇದ್ದರು. ಆ ಕೆಲವು ಉಪನಿಷತ್ತುಗಳನ್ನು, ಪದಗಳನ್ನು ನಾವು ಇಲ್ಲಿ ತಿಳ್ಕೊಳ್ಬೇಕು ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. ಮೊದಲನೇದು ನಾನು ಹೇಳಿದೆ, ನಮ್ಮ ಹಿರಿಯ ಸೋದರರು ಕೂಡ ಹೇಳಿದರು, ಲೆಟ್ ನೋಬಲ್ ಥಾಟ್ಸ್ ಕಮ್ ಟು ಅಸ್ ಫ್ರಮ್ ಎವ್ರಿ ಸೈಡ್ ಆ್ಯಂಡ್ ಎವ್ರಿ ವೇ. ಎಲ್ಲ ದಶ ದಿಕ್ಕುಗಳಿಂದ ಒಳ್ಳೆಯ ಸದ್ಭಾವನೆಗಳನ್ನು ಹರಿದು ಬರಲಿ ಅಂತ. ಅಂದರೆ ನಾವು ಪ್ರತಿದಿನ ಯೋಚನೆ ಮಾಡ್ತಾನೇ ಇರ್ತೀವಿ. ಸದಾ ಪಾಸಿಟಿವ್ ಥಾಟ್ಸ್ ಇರುತ್ತಾ, ನೆಗೆಟಿವ್ ಥಾಟ್ಸ್ ಇರುತ್ತಾ, ಧನಾತ್ಮಕ ಆಲೋಚನೆಗಳು, ಋಣಾತ್ಮಕ ಆಲೋಚನೆಗಳು. ನಾವು ಏನು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೀವಿ ಅದನ್ನು ನಾವು ನಿಶ್ಚಲವಾದ ಅಥವಾ ನಿರ್ಮಲವಾದ ಆಕಾಶಕ್ಕೆ ನಾವು ಬಿಟ್ಟುಕೊಡ್ತೀವಿ. ಈ ಆಲೋಚನೆಗಳು ಅಥವಾ ಭಾವನೆಗಳು, ಸಂಕಲ್ಪಗಳು ಸಾಯುವುದಿಲ್ಲ.
ಹೇಗೆ ನಮ್ಮ ರೇಡಿಯೋ ತರಂಗಗಳು ನಾವು ಟ್ಯೂನ್ ಮಾಡಿದ ರೇಡಿಯೋ ಸ್ಟೇಷನ್ಗೆ ಮಾತ್ರ ಫ್ರೀಕ್ವೆನ್ಸಿ ಅಂದರೆ ತರಂಗಾಂತರವುಳ್ಳ ಅದೇ ಸ್ಟೇಷನ್ಗೆ ನಮಗೆ ಆ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳ್ತೀವಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಾವು ಏನು ಆಲೋಚನೆಗಳನ್ನು ನಾವು ಒಂದು ನಿರ್ಮಲವಾದಂಥ ಆಕಾಶಕ್ಕೆ ನಾವು ಬಿಟ್ಟುಕೊಡ್ತೀವಿ, ಅವು ಜೀವಂತವಾಗಿ ಸುತ್ತಾಡ್ತಾನೆ ಇರುತ್ತೆ. ಆ ಜೀವಂತವಾಗಿ ಸುತ್ತಾಡ್ತಕ್ಕಂಥ ಆಲೋಚನೆಗಳಲ್ಲಿ ಶಾಂತಿ, ಸಹೋದರ ಭಾವ, ಒಳ್ಳೆಯ ಆಲೋಚನೆಗಳಿದ್ದರೆ ಆ ಒಳ್ಳೆಯ ಆಲೋಚನೆಗಳನ್ನು ನಾವು ಸ್ವೀಕರಿಸ್ತೀವಿ, ಕೆಲವನ್ನು ಅದನ್ನು ರಿಜೆಕ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ಅಂದರೆ ದ್ವೇಷ, ಅಶಾಂತತೆ ಇವೆಲ್ಲ ಇದ್ದಾಗ ಅದನ್ನು ನಾವು ಸ್ವೀಕರಿಸೋದಿಲ್ಲ. ಅಂಥವ್ರು ಮಾತ್ರ ಅದನ್ನು ಸ್ವೀಕರಿಸ್ತಾರೆ. ಯಾವ ಸ್ಟೇಷನ್ ಯಾವ ಟ್ಯೂನ್ ಆಗಿರುತ್ತೋ ಫ್ರೀಕ್ವೆನ್ಸಿ ಅವರು ಮಾತ್ರ ಸ್ವೀಕರಿಸ್ತಾರೆ, ಎಲ್ಲರೂ ಸ್ವೀಕರಿಸೋದಿಲ್ಲ. ಈಗ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಅಲೆಗಳನ್ನು ಸ್ವೀಕರಿಸೋರು ಯಾರು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಭಾವನೆಗಳು ಚಿಂತನೆಗಳನ್ನು ಹೊಂದಿರ್ತಾರೋ